ఇదేంటి సార్? ఇదేమో రైతులకు సస్టైన్ ఎట్లా కావాలనడానికి ఒక మోడల్. కూరగాయలు, పండ్లు ఏ విధంగా తీసుకోవాలి జీరో బడ్జెట్లో. ఓకే. అంటే ఈ 3 ఎకరాలు లేబర్ లేకుండానే చేస్తాం. అదేమో మా మిస్సెస్ చూసుకుంటుంది మొత్తం. నేను చేస్తాను. నేను మా అబ్బాయి వీకెండ్స్లో మా అబ్బాయి చేస్తాను. ఇది డిఫరెంట్ ప్లాట్ఫామ్ అన్నట్టు. ఓకే. రైతు ఆరోగ్యం దృష్టిలో సస్టైన్ కావచ్చు, మిగిలిన ఆర్థికంగా కూడా సస్టైన్ కావడానికి మోడల్. ఓకే ఓకే. ఇక్కడ ఏమేమి మొక్కలు ఉన్నాయండి? ఇక్కడ మునిగ ఉంటుంది, అరటి ఉంటుంది, కొబ్బరి ఉంటుంది, అట్లా అవన్నీ. ఇవేం మొక్కలు సార్ ఇక్కడ పెట్టారు కిందవి? ఇవన్నీ బ్రూమ్ స్టిక్ మనం ఇంట్లో వాడతాం కదా, చీపురు. ఇట్లా చీపురు. అవునవును. ఇది కూడా మనం ఇక్కడ తయారు చేసుకుంటాం. అంటే పచ్చి మీద కోసుకోవాలి. ఒక 6 కోసుకుంటే ఒక చీపురు అయిపోతుంది. అంటే దాదాపు జీరోలా మెయింటైన్ చేయాలి ఇల్లు, డబ్బులు ఖర్చు పెట్టకుండా అనేది. ఇది బోర్ రీఛార్జ్. ఇది అది బోరా సార్? అది ఇక్కడ బోర్ ఉంది, ఆ మీద మీరు ఎంట్రన్స్లో బోర్ ఉంటుంది, అందులోకి నీళ్లు వెళ్ళడానికి వస్తున్నాను. ఒక నిమిషం, ఇది కూర్చోడానికి. ఓహో, మంచి పని చేశారు సార్. అంటే ఎక్కువ డాక్టర్స్ వస్తారు వాళ్ళకు. ఇక్కడ మాత్రం చాలా హాయిగా ఉంది, మామూలుగా లేదు, ఇక్కడ ప్రశాంతంగా ఉంది. రంజిత్, అక్కడ పక్షులు గూళ్ళు ఎన్ని కట్టాయో చూపించావా? అదేంటి సార్ ఇప్పుడు ఇంత పెద్దది, లోతుది, నుయ్యి లాంటిదా? ఇది మనకున్న ప్లేస్ లో డౌన్ ప్లేస్, ఇది మిగిలినదంతా అవుట్ ప్లేస్. వాటర్ కోసం అంటే ఇక్కడ ఎండ్ అంతా ట్రెంచ్ కొట్టేసి ఒక భారీ వర్షం పడితే ఒక్క రోజులో నిండుతుంది. ఆ నిండిన తర్వాత బోర్లకు డైరెక్ట్ పంపిస్తాం. అంటే బోర్ రీఛార్జ్ ఇది ఒక టైప్. 3 అన్నాను కదా, అదొకటైంది. ఇది రెండో పద్ధతి. ఇక్కడ 1,00,000 లీటర్ నిండుతాయి. ప్యూర్ వాటర్ మాత్రమే ఇంట్లోకించి పైనుంచి అండర్ గ్రౌండ్ ఒక లైన్ ఉంటుంది, ఆ కేసింగ్లకించి వెళ్ళిపోతాయి. ఇది ఒక సిస్టమ్. ఇది ఎక్కడ కొన్నారు మీరు? ఇది శామిరిపేటలో. అది చూశాను, ఎప్పటికైనా ఇది వేసుకోవాలా అని. కష్టమే రైతుకు, కానీ అట్లా ఇట్లా కొద్దిగా చేసుకోగలిగా. ఇది కూడా చాలా బాగా చేశారు సార్. ఇదేం మొక్క పైన ఉన్నది? అది షో ప్లాంట్ మేడం. అంతేనా? నీడగా శాంతంగా ఉంటుంది. అంటే పిల్లలు బర్త్డే అప్పుడు ఇక్కడే వాళ్ళు నచ్చింది ఇంట్లో చేసుకొని ఇక్కడ కూర్చొని ఒక మొక్క పెట్టేసి ఇక్కడ తింటారు. బయట వాళ్ళు కూడా తినరు, బయట ఎలాంటి తినరు. అంటే ఫంక్షన్లో తినము, ఎవరు చుట్టాలల్లో తినము. అంటే ఎవరైనా ప్రకృతి వ్యవసాయం చేస్తే అక్కడ తింటాం. అంటే చాలా మంది అనేది ఏంది, నువ్వు అట్లా తిని 100 ఏళ్ళు బతుకుతావు అని కాదు. ఈ దేహం సర్వీస్ చేయాలి అంటే బాగుండాలి. దేహమే దేవాలయం కాబట్టి ఆ లోపలికి ఏం పంపిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. నేను ఒకసారి మన ఎమరాల్డ్స్ విజయరామ్ గారికి పండు మిరపళ్ళు పచ్చడి పంపించా. ఆయన నాకు ఫోన్ చేశారు, అంజలి గారు ఈ పండు మిరపళ్ళు మీరు ఎక్కడ కొన్నారు అని. సార్ జస్ట్ మామూలు రోడ్ మీదే తీసుకున్నాను సార్ అంటే, అయితే మేము తినం. రైతులు ఎక్కడన్నా మీకు రైతు పండించింది ఏమైనా ఉంటే చెప్పండి, ఇదంతా మందులు వేసేస్తారు, మేము తినం, పడేస్తున్నాం పచ్చడి అని. ఆహారమే ఔషధం కాబట్టి మనం చక్కగా మంచిది తీసుకుంటే సర్వీస్ చేస్తుంది శరీరం, లేకపోతే కుంటు పడిపోతుంది. అంతే ఉద్దేశం, కానీ ఎవరిని నొప్పియాలి, వాళ్ళ ఆహారం తినొద్దు అని అట్లేముండదు. అట్లా ఇప్పుడు పాప మ్యారేజ్ కూడా అక్కడే చేస్తాను, ఫామ్లోనే. అంటే ఇక్కడ కూరగాయలు పండించి సహజ సిద్ధంగా పండించింది, తక్కువ ఖర్చుతోటి. ఎందుకు అన్నెసరీ ఖర్చు పెట్టి లైఫ్ లాంగ్ అప్పులు తీర్చలేక అవన్నీ ఎందుకు, అన్నెసరీ కదా అది. అట్లా అని అదో ఆలోచన. తక్కువ ఖర్చు కూడా చేయొచ్చు, ఏమవుతుంది. మంచి ఫుడ్ పెట్టడం, 100 రకాలు పెట్టి అట్లా తినకుండా అట్లా అనేస్తారు, అది ఎవరికి యూజ్ కాదు. ఫుడ్ వేస్ట్ అవుతుంది, వాటర్ వేస్ట్ అవుతుంది. ఇవన్నీ కొద్దిగా మార్చుకుంటే బాగుంటుంది. నిజం. నిన్న మొన్న 2 ఫంక్షన్స్కి వెళ్ళి మొత్తం హెవీ ఎసిడిటీ ఉంది సార్. నాకు జామకాయ తింటే ఎసిడిటీ అసలు మీరు నమ్మరు, గాలి ఇలా వెనక్కి సక్ చేస్తే ఎంటీ అయిపోతుంది చూసారా, అంత బాగా పనిచేస్తుంది నాకు. సో థ్యాంక్ యూ రంజిత్ ఫర్ దిస్ జామకాయ. ఎక్కడో దొరికింది మా వాడికి. ఇక్కడే ఉంటుంది. ఇవన్నీ బోర్డ్స్ డ్రాపింగ్ ప్లాంట్లు. అంటే మనం ఏం చేస్తామంటే బోర్డ్స్ డ్రాప్ ఎక్కడ చేస్తుందో అది కవర్లో పెట్టుకుంటాము, పెట్టుకొని 1 మంత్ తర్వాత అక్కడ పెడతాము. దీనికి రెసిస్టెన్స్ బాగుంటుంది, ఒక కోట్ వేస్తుంది దానికి. ఇప్పుడు అడవిలు అట్లనే నిర్మించబడతాయి, లేకపోతే అన్ని లక్షల ఎకరాలు ఎవరు పెట్టరు. అంతే సింపుల్. అవి రెసిస్టెన్స్ అమోఘంగా ఉంటుంది, ఓన్ రెసిస్టెన్స్. నీళ్ళు కూడా తక్కువ అడుగుతాయి, చాలా తక్కువ. నీళ్ళు లేకుండా బాగా పెరుగుతాయి. అట్లా అన్నట్టు. ఇది ఎంత మొత్తం సార్ ఏరియా? ఇది 1 ఎకరం 24 గుంటలు. ఇక్కడ కూరగాయలన్నీ మనకి ఇక్కడ నుంచి వస్తాయి, కూరగాయలు కానీ పండ్లు కానీ అవన్నీ ఇక్కడ నుంచి తీసుకుంటాం. డైలీ మార్నింగ్ ప్రస్తుతం సొరకాయ ఉంది, టమాటా పెట్టాము. అంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు టమాటా వచ్చేది అంతా హైబ్రిడ్, మనకు వచ్చేది ఇంకొక 2 మంత్స్ తర్వాత క్రాప్ వస్తుంది.
ఎప్పుడైనా కానీ సీజన్ వైజ్ వచ్చేటి తినాలా. పూర్వీకులు కూడా అట్లనే డిజైన్ చేసుకున్నారు. ఏమంటే ఒరుగులు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అధిక దిగుబడి చలికాలంలో వస్తుంది టమాటా. అప్పుడు మామిడికాయ కానీ ఇవి కానీ ఉసిరికాయ ఒరుగులు పెట్టుకొని తినేవాళ్ళు, ఉప్పు రాసుకొని ఎండబెట్టుకొని. ఇప్పుడు ఏమంటున్నారు, ఉప్పు నిల ఉన్న ఉప్పు తింటే బీపీ అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కావట్లేదు అది నిజంగా. ఇప్పుడు అట్లా అంటారు, పాలు వేడి అంటారు. స్వచ్ఛమైన ఆవు పాలు దొరకడం కష్టం అండి, అసలు ఆవులు లేదు. అయితే కీసరలో మా తమ్ముడు జయపాల్ రెడ్డి గారని చేస్తారు పాపం. 2 చిన్న పిల్లల్ని వేసుకొని చాలా అంటే నిజాయితీగా పాలు అమ్ముతాడు. ఆయనకి ఏం మిగలదు. ఎవరైతే కరెక్ట్ చేస్తారో వాళ్ళకి ఏం మిగలదు. అది మన వినియోగదారులు కొద్దిగా మీరు వెళ్ళి పాలు తాగే వాళ్ళు వెళ్ళి ఆయన కష్ట సుఖాలు తెలుసుకొని ఆవుకు దాని ఇవ్వండి. డబ్బులు ఎవ్వరు మేము అడగం. వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉందో ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది పడిపోతాడు దానకు లేక. నాకే బాధ అనిపిస్తుంది. అంటే అవన్నీ జర వినియోగదారులు మీకు మంచిది కావాలంటే అక్కడ మీరు బతికియండి, మీరు చెయ్యండి, లేదంటే చేసే వాళ్ళని బతికియండి. లేకపోతే ఎవరికి ఫుడ్ ఉండదు. వాళ్ళు కూడా వదిలేస్తారు గత్యంతరం లేక. 40,000 50,000 లక్ష దాకా వచ్చే వాళ్ళు కూడా ఒక మంచిది బతికిద్దాము ఆవును కానీ మంచి ఫుడ్ ఇద్దామని వచ్చే వాళ్ళకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎవరైతే ఆవులు లేకుండా ఉన్నారో వాళ్ళు బాగున్నారు. అందుకనే కొద్దిగా వినియోగదారులు ఒక్కవైపు రైతు వైపు చూస్తే బాగుంటుందని మా ఆలోచన. అట్లా ఈ సందర్భంగా యంగ్స్టర్స్కి మీరు ఏం చెప్తారండి? యంగ్స్టర్స్కు ఎవరికైనా అండి, ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి శక్తిహీనులుగా మారిపోతున్నారు. ఇప్పుడు యువత అనుకోవచ్చు, ఇంకొక 40-50 ఏళ్ళు ఉన్న వారికి ఇప్పుడు దాదాపు బతికేది 50-60 ఏళ్ళు అతి కష్టం మీద ఇప్పుడు ఉన్న జనరేషన్. అంటే ఇంకా రాను ఏమవుతుందంటే అది కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే ముఖ్యంగా వీళ్ళకి ఫుడ్ ఒకటి లేదు, అసలు ఎండ తగలట్లేదు, అంటే నేచర్కు దగ్గరగా ఉండట్లేదు. మెయిన్ అది ప్రాబ్లము. ఆ ఆహారం కూడా ఏమవుతుందంటే శక్తి ఇచ్చే ఆహారం కావట్లేదు. ఎప్పుడైతే మనం సపోజ్ ఏదైనా మంచి ఆహారం తిన్నాడు అనుకోండి, దాన్ని బర్న్ చేయాలి అంటే మీరు ఏదైనా వర్క్ చేయాలి. 3 కాలాలప్పుడు చెమట వెళ్ళాలి మీకు, చెడు టాక్సిన్స్ వెళ్ళిపోవాలంటే. మనం ఇప్పుడు తింటున్నాము, మంచి ఆహారం తింటున్నాము, దాన్ని శక్తిగా కన్వర్ట్ అవ్వట్లేదు అంటే మీరు శ్రమ చేయట్లేదు. కరెక్ట్. అయితే మీరు ఏం చేయాలంటే వీకెండ్స్ దాదాపు 2 రోజులు హాలిడే ఉంటుంది. ఇప్పుడు దగ్గర ఉన్న వాళ్ళు మన దగ్గరకు వచ్చి సర్వీస్ చేయొచ్చు. పొలం పని నేర్చుకోవడం అవుతుంది, ఎండకు ఎక్స్పోజ్ అవుతుంది. అసలు నేచర్ అంటే ఏంటి, ఒక శుద్ధమైన ఆక్సిజన్ తీసుకున్నట్టు ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఈ 5 రోజులు పడ్డ శ్రమ ఇట్లా మర్చిపోతారండి ప్రకృతి దగ్గరికి వస్తే. తల్లి ఒడి లాంటిది. అయితే మీరు 2 రోజులు చేసినాక మండే నోడు ఈజీగా వెళ్ళిపోతారు ఆఫీస్కు, మీకు స్ట్రెస్ ఉండదు. అవును. ఎప్పుడైతే మీరు ప్రకృతి దగ్గరకు వచ్చి ఎప్పుడు స్ట్రెస్ రిలీజ్ అయిపోయి తిన్న ఆహారం శక్తిగా కన్వర్ట్ అవుతుందో మిగిలిన 5 రోజులు హ్యాపీ. మళ్ళీ రండి 1 వీక్ దాకా. ఇప్పుడు ఎక్కడికో డబ్బులు ఖర్చు పెట్టి హోటళ్ళకు అది ఇది వెళ్తారు కదా, ఒక్కసారి నేచర్ని చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది. ఇక్కడ అన్ని జీవరాశులు ఎందుకు ఆనందంగా బతుకుతున్నాయి. మీరు మన కోడి చూడండి, ఆవు చూడండి, ఎందుకు దానికి ఆశ లేదు. దానికి ఏమి కావాలి, మంచి స్వేచ్ఛ కావాలి, మంచి ఆహారం కావాలి, గాలి వనరులు అది ఉంటే సరిపోతుంది. అధిక ధనం వల్లనే ఇవన్నీ అవుతున్నాయని మేము అనుకుంటున్నాం. కరెక్ట్. సో అయితే ఎవరైనా వీకెండ్స్లో మీ దగ్గరికి రావచ్చు, వ్యవసాయం గురించి తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ శిక్షణ కార్యక్రమం ఒకటి చేస్తున్నాను సండే. కర్ణాటక, బెంగళూరు, రాయలసీమ వాళ్ళు వస్తారు, వాళ్ళకి 1000 ఛార్జ్ చేస్తాను. ఎందుకంటే మరి అందరు వచ్చేస్తే నేను పని చేసుకోవాలి కదా. సండే ఇప్పుడు 1000 పెట్టే వాళ్ళు వ్యవసాయం చేయలేరు. మేము అబ్సల్యూట్లీ 0 బడ్జెట్లో ఎట్లా చేస్తున్నామో చెప్తాం, అదే చూపిస్తాము. క్షేత్ర దర్శనం ఉంటుంది, మధ్యాహ్నం భోజనం ఉంటుంది. చాలా మంది బుక్ చేసుకుంటారు, వస్తారు, నేర్చుకుంటారు, హ్యాపీ. మళ్ళీ డౌట్లు ఉంటే ఏమైనా వాయిస్ మెసేజ్ పెడితే 7 తర్వాత నేను చేస్తాను. నేను 6 o'clock తింటాను కాబట్టి అప్పుడు నేను ఫోన్ తీసుకోను అన్నట్టు, ఫోన్ తక్కువ వాడతాను. అవును, ఆయన ఫోన్ కూడా ఎక్కడ లోపల పెట్టేశారు, ఫోన్ అది రింగ్ అవుతూనే ఉంది, ఇందాక చూసాను. అయితేనే ఉంటుంది అది, అట్లుంటుంది అన్నట్టు. ఫోన్కు దూరం ఉంటే బెటరు నా ఉద్దేశంలో, తక్కువ ఎంత అవసరమో. మీరు వాయిస్ మెసేజ్ పెట్టేయండి అయిపోతుంది. మామూలుగా మాట్లాడారు అనుకోండి గంటలు మాట్లాడుతూనే ఉంటారు. జస్ట్ వాయిస్ మెసేజ్ వచ్చింది, మళ్ళీ దాని రిప్లై ఆ వాయిస్ మెసేజ్ వెళ్ళిపోయింది. కావాలంటే మళ్ళీ వింటారు, ఏమైనా డౌట్ ఉంది నేను చెప్తాను, అది ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వినొచ్చు. దయచేసి అది అర్థం చేసుకుంటే తప్పకుండా. రెడ్డి గారికి ఎవరైనా సరే మెసేజ్ పెట్టాలంటే చక్కగా నాలాగా వాయిస్ పంపించండి, బెటర్.